ప్రయత్నం చేస్తా ఉంటే ఆ ప్రజల పక్షాన పోరాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఎందుకు ప్రభుత్వం అంత భయపడతా ఉంది? మీరే చెప్పారు, మేమొస్తే ప్రజాస్వామ్యం అనే 7వ గ్యారంటీ ప్రజలకు ఇస్తున్నాం, ప్రజలకు ప్రశ్నించే హక్కు కల్పిస్తాం, ప్రజలు ఎక్కడైనా తమ నిరసన చెప్పొచ్చు, పోరాటం చేయొచ్చు అని కాంగ్రెస్ పార్టీయే పెద్ద పెద్ద మాటలు చెప్పింది కదా. ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఆ దళిత గిరిజన బలహీన వర్గాల గొంతుకగా మేము పనిచేసే ప్రయత్నం చేస్తా ఉంటే ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఇవాళ మా మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి పొద్దున్నే మన్నెగూడ పోలీస్ స్టేషన్ తీసుకుపోయింది, అక్కడి నుంచి ధరూర్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయిండ్రు, అక్కడి నుంచి ఇప్పుడు బంటారం పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారు. అంటే గంటకో పోలీస్ స్టేషన్ తిప్పుతారా? ఎందుకు అంత భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నారు? మేము పరిగి దగ్గర ఇవాళ కల్లాపూర్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మేము రాస్తారోకో పెట్టలే, ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు. ఆ రైతుల బాధ వినడానికి, రైతుల గోస వినడానికి కల్లాపూర్ దగ్గర మేము ఒక ధర్నా కార్యక్రమం, ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇవాళ ఉదయాన్నే పోలీసులు అక్కడికి వెళ్లి కల్లాపూర్లో వేసిన టెంట్నంతా కూడా చింపేయడం, టెంట్ను యూనివర్సిటీ భూములు లాక్కుంటా అని చెప్పి అటు ఉర్దూ యూనివర్సిటీ మీద, ఇటు సెంట్రల్ యూనివర్సిటీ మీద, అటు అగ్రి యూనివర్సిటీ మీద, అటు అగ్రికల్చర్ యూనివర్సిటీ మీద పడి యూనివర్సిటీ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుంటాడు. నిన్న చూశాం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఫ్రూట్ మార్కెట్ ల్యాండ్ కూడా ఇవాళ దాన్ని కూడా తన అనుయాయులకు పారిశ్రామికవేత్తల పేరిట కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ లగచర్ల చూశాం, లగచర్ల లాంటిదే మరొక భూసేకరణ ఇవాళ పరిగిలో చేస్తా ఉన్నారు. ఏంది మీరు ఆ పచ్చటి భూముల మీద ఎందుకు పడ్డారు? దళిత గిరిజన బలహీన వర్గాల భూములు ఎందుకు లాక్కుంటున్నారు? ఇవాళ ఇది భూసేకరణ కాదు, ఇది దళిత బలహీన వర్గాల ప్రజల మీద దండయాత్ర చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మీరేం చెప్పారు ఆ రోజు? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తాము అని చెప్పారు. పట్టాలు ఇవ్వడం మాట దేవుడెరుగు గాని ఉన్న భూములు లాక్కుంటున్నారు. పట్టాలు ఇవ్వలే, కానీ దళిత గిరిజనుల భూములే లక్ష్యంగా పెట్టుకుని టార్గెట్ గా ఎక్కడ ఎస్సీ ఎస్టీ బీసీల అసైన్డ్ భూములుంటే అక్కడ ఇండస్ట్రియల్ నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో ఇప్పటికే 10,000 ఎకరాలు ఇండస్ట్రీల పేరిట భూములు లాక్కున్నారు. ఇంకో 40,000 ఎకరాలు లాక్కోవడానికి ప్రణాళికలు సిద్దం చేసినారు. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి, ఈ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టూ ఎక్కడ ఎస్సీ ఎస్టీ బీసీల అసైన్డ్ భూములుంటే అక్కడ ఇండస్ట్రియల్ పార్కులని చెప్పి నోటిఫికేషన్లు ఇచ్చుడు, భయభ్రాంతుల గురి చేసుడు, ఇవాళ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మీ మేనిఫెస్టోలో చెప్పిందేంది? వాళ్ళకు పట్టాలు ఇస్తాం, వాళ్లకు అమ్ముకునే హక్కులు కల్పిస్తాం, ఒకవేళ ఎక్వైర్ చేస్తే పట్టా భూమితో సమానమైన ధర చెల్లిస్తామన్నారు. ఇస్తున్నారా? ఎక్కడన్నా ₹1,00,00,000 ఎకరం ఉన్న భూమికి అసైన్డ్ భూమి అని 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఈ దళితుల మీద, గిరిజనుల మీద, బలహీన వర్గాల భూముల మీద దండయాత్ర చేస్తున్నారు అని మేము అడగడానికి వెళ్తా ఉన్నాం. మమ్మల్ని ఎందుకు ఆపే ప్రయత్నం చేస్తున్నారు? అది ముఖ్యమంత్రి గారి జిల్లా వికారాబాద్ జిల్లా, స్పీకర్ గారి జిల్లా. ముఖ్యమంత్రి స్పీకర్ గారు ఉంటే మీరు రక్షకులుగా ఉంటారా, భక్షకులుగా మారతారా? అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు ముఖ్యమంత్రి గారున్నా, స్పీకర్ ఉన్నా అక్కడే దళితుల భూములు, బీసీల భూములు, గిరిజనుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడే లగచర్ల ఇన్సిడెంట్ చూశాం. ఇప్పుడు మళ్లీ పరిగిలో మరొక దమనకాండ ఇవాళ జరుగుతా ఉంది. పాపం మహిళలు, రైతులు గత నెల రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు. మా భూములు ఇవ్వము అంటున్నారు. ఆ భూములను తాతలు తండ్రుల నుంచి సాగు చేసుకుని ఆ భూమి మాకు జీవనాధారం, ఆ భూమితో మాకు పేగుబంధం ఉన్నది, మా భూమి మాకు కావాలి అంటే ఎందుకు నీ అనుయాయులకో నీ కుటుంబ సభ్యులకో ఆ భూములు కట్టబెట్టడానికి గా భూములే దొరికినాయా నీకు? ఆ పేదలేంటే ఎందుకు పడతా ఉన్నావని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు చేస్తున్నటువంటిది కేవలం ఆ ఎస్సీ ఎస్టీల నోట్లో మట్టిగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు మా నాయకులను ముందస్తు అరెస్టులు చేసినా, మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా మా పోరాటం ఆగదు. మేము తప్పకుండా వెళ్తాం, అక్కడికి వెళ్లి తీర్థం, ఆ రైతులకు గొంతుకగా మారుతాం. మీరిచ్చిన హామీ అమలు చేయండి, మేమేం అడుగుతలేం.
మీరే చెప్పిండ్రు ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇస్తామని. ఇస్తారా ఇయ్యరా? ఎస్సీ ఎస్టీలకు పట్టా భూములతో సమానమైన నష్టపరిహారం ఇస్తామన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా నిలబెట్టుకోరా? అంటే అధికారంలో వచ్చేదాకా ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత ఇంకో మాటనా? ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప కథనా ఈ కాంగ్రెస్ కథ? అందువల్ల ఇలా రేవంత్ రెడ్డి ఎట్లయిపోయిందంటే సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అన్నట్టు రేవంత్ రెడ్డి ఆలోచనలన్నీ భూమి చుట్టే తిరుగుతున్నాయి. యూనివర్సిటీ భూములు వదలవు, హిల్ టీపీ పేరిట ఇండస్ట్రీ భూములను వదలవు, నాదర్గుల్ భూముల కథ చూశాం, కోహెడ మార్కెట్ యార్డ్ భూముల కథ చూశాం, లగచెర్ల భూముల కథ చూశాం, యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కథ చూశాం. ఇవాళ చూస్తే పరిగిలో మళ్ళా భూములు లాక్కోవడం. భూములు తప్ప నీకు ఇంకోటి పట్టదా? నువ్వు పాలన చేయవయా అంటే భూములు